యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు నిరుద్యోగుల యొక్క బాధల్ని స్వయంగా చూశారు. అందుకే లోకేష్ బాబు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. రెండో సంవత్సరం ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. ఈ జాబ్ క్యాలెండర్లో 10,060 పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, లైబ్రేరియన్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలు భారీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నిజంగా 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పోయడానికి దోహదపడే అంశంగా చెప్పాలి. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఒక సంవత్సరం ఇచ్చిన మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసి సెకండ్ ఇయర్ ఇస్తారంటం అనేది నిరుద్యోగులకి ఒక మంచి అంశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 20 లక్షల నిరుద్యోగుల తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి ఇది ఒక గేమ్ చేంజర్గా ఈ జాబ్ క్యాలెండర్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందకరం అండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం మా స్టూడెంట్స్లో ఉందండి. థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు.